హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు చక్రవర్తి ఈ క్లాస్ రూమ్ తెలుగు ఛానల్. ఈరోజు మనం యావరేజెస్ నుంచి ఒక ప్రాబ్లం చేద్దాము. యాక్చువల్గా ఈ ప్రాబ్లం మన కోర్సులోంచి తీసుకుంది. మన కోర్సులో మోడరేట్ లెవెల్, మన కోర్సులో ఎలా ఉంటుందంటే బేసిక్, మోడరేట్ అండ్ అడ్వాన్స్డ్ ఉంటాయి. ఇది మోడరేట్ లెవెల్ క్వశ్చన్. ఆల్రెడీ మన కోర్సులో డిస్కస్ చేశాము. జనరల్గా ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్లో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సిజిఎల్లో అయితేనేమో టైర్ 1లో అడుగుతారు, సిహెచ్ఎస్ఎల్లో అయితే టైర్ 2లో ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. అవి కాకుండా ఆర్ఆర్బిలో కూడా అడుగుతున్నాడు. ఇవి కాకుండా మనకు లోకల్ లెవెల్లో జరిగే ఎస్ఐ కానిస్టేబుల్స్ ఎగ్జామ్లో కూడా చాలా సందర్భాల్లో ఇలాంటి క్వశ్చన్స్ అడిగాడు. ఇవి కాకుండా బ్యాంక్స్లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఎల్ఐసి బ్యాంక్స్లో వస్తాయి. కాకపోతే ఏంటంటే ఇంత డైరెక్ట్గా ఇవ్వరు క్వశ్చన్స్. ఈ లాజిక్ యూజ్ చేసుకొని మనం చేసుకోవచ్చు. అయితే స్టూడెంట్స్, ఇది మనం చేయాలంటే మీకు కొంచెం యావరేజ్లో బేసిక్స్ ఉండాలి. బేసిక్స్ లేనిది కష్టం అవుతుంది. యాజ్ వెల్ యాజ్ రేషియోస్ కూడా, రేషియో ప్రపోర్షన్ బేసిక్స్ కూడా తెలిసి ఉండాలి. అలా ఉంటేనే ఈ క్వశ్చన్ మనకి ఈజీగా వస్తుంది. రేషియోస్లో బేసిక్స్ ఎందుకంటే ఇక్కడ వాడు కంపారిజన్ ఇచ్చాడు, 2 కేసెస్ ఇచ్చాడు, కంపారిజన్ ఇచ్చాడు. దానికోసం రేషియోస్ కావాలి. నెక్స్ట్ యావరేజ్లో వెయిటెడ్ యావరేజ్ మెథడ్ కావాలి. అప్పుడు మనకు క్వశ్చన్ని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. యాక్చువల్గా ఇది మీరు ప్యూర్ మ్యాథమెటికల్ వేలో చేసినా లేకపోతే షార్ట్ ట్రిక్ తెలియకుండా చేసినా కూడా ఈజీగా మీకు 2 నుంచి 3 నిమిషాలు పడుతుంది. అదే నేను మీకు ఇప్పుడు ఒక ట్రిక్ చెప్తాను చూడండి. ఆ ట్రిక్ వస్తే మీరు ఈ క్వశ్చన్ని 40-45 సెకండ్స్ లోపే చేయొచ్చు. కానీ ఆ ట్రిక్ రావాలంటే బేసిక్స్ అనేది మస్ట్ అన్నమాట. బేసిక్స్ లేనిది ఆ ట్రిక్ రాదు. మనకి బేసిక్ లేకుండా మనం ఊరికే గాల్లో షార్ట్ కట్స్ తీసుకుంటే మనకు అది ఎప్పటికైనా డేంజరస్. అందుకే ఫస్ట్ బేసిక్స్ నేర్చుకోండి. ఓకేనా? నేను చేస్తాను చూడండి. ఫస్ట్ మీరు మీ ఓన్గా చేయండి. చేసిన తర్వాత వీడియో పాజ్ చేసి ఓన్గా చేయండి. చేసిన తర్వాత ఆన్సర్ చెక్ చేసుకోండి. మీరు 2 చెక్ చేసుకోవాలి. ఒకటి, నాకు యాక్యురేట్ ఆన్సర్ వచ్చిందా లేదా, నెక్స్ట్ నాకు ఎంత టైం పట్టిందని చూసుకోండి. ఎవరు బాగా ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు, బిగినర్స్కి టైమింగ్ అవసరం లేదు, యాక్యురేట్ ఆన్సర్ వచ్చిందా లేదా చూసుకోండి. ఓకేనా? చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు. ఇన్ గ్రూప్ ఆఫ్ 120 పీపుల్ 1/5 ఆర్ మెన్, 1/4 ఆర్ ఉమెన్ అండ్ రెస్ట్ ఆర్ చిల్డ్రన్. చాలా సింపుల్ ఇన్ఫర్మేషన్ కదా. మనకు గ్రూప్ ఇచ్చాడు, నెంబర్ ఇచ్చాడు, మొత్తం అందులో ముగ్గురు ఇచ్చారు. ఎవరు? 1/5 మెన్ ఉన్నారు, 1/4 ఉమెన్ ఉన్నారు, మిగిలిన వాళ్ళు చిల్డ్రన్ అన్నాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, యావరేజ్ ఏజ్. మళ్ళీ కొత్త పారామీటర్ చూడండి. ఒకటేమో నెంబర్, ఇంకొకటి ఏజ్. యావరేజ్ ఏజ్ ఆఫ్ ఉమెన్ ఈజ్ 5/6 ఆఫ్ దట్ ఆఫ్ మెన్. అంటే యావరేజ్ ఏజ్లో ఉమెన్ మెన్ కంపారిజన్ వచ్చింది చూడండి. యావరేజ్ ఏజ్ ఆఫ్ ఉమెన్ ఎంత అంటున్నాడు ఇక్కడ? యావరేజ్ ఏజ్ ఆఫ్ మెన్లో 5/6 ఉంటుంది. సింపుల్. తర్వాత నెక్స్ట్ కంపారిజన్ చూడండి. యావరేజ్ ఏజ్ ఆఫ్ చిల్డ్రన్ ఈజ్ 1/4 ఆఫ్ యావరేజ్ ఏజ్ ఆఫ్ మెన్. చిల్డ్రన్కు మెన్కు యావరేజ్ ఏజ్లో కంపారిజన్. ఇదంతా చేస్తుంటేనే, చదువుతుంటేనే మీకు ఇక్కడ లోపల మొత్తం రీల్ తిరిగిపోతుండాలి. ఓకే, ఇంతేనా ప్రాబ్లం అనిపించాలి. ఎందుకంటే ఒక పారామీటర్లో నెంబర్ ఇచ్చాడు, కంపారిజన్ ఇచ్చాడు, రేషియో వస్తుంది. నెక్స్ట్ పారామీటర్లో ఏజ్ ఇచ్చాడు, కంపారిజన్ ఇచ్చాడు, రేషియో వస్తుంది. మరి వీడు కనుక్కోమన్నది ఏంటి? ఫర్దర్గా ఇంకో ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, యావరేజ్ ఏజ్ ఆఫ్ మెన్. ఇక్కడ మళ్ళీ ఏం చేశాడు? ఒరిజినల్గా ఇచ్చాడు అనమాట పర్ఫెక్ట్గా. ఏమని? యావరేజ్ ఏజ్ ఆఫ్ మెన్ 60 years అయితే ఫైండ్ అవుట్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ద ఎంటైర్ గ్రూప్ అన్నాడు. ఇది నేను చెప్తున్నాను చూడండి స్టూడెంట్స్. చాలామంది ఏం చేస్తారంటే నార్మల్ ప్రొసీజర్లో చేస్తూ ఆ 120 నుంచి మొదలు పెడతారు. మొదలుపెట్టి ఆ 120లో 1/5 అంటే ఇంతమంది మెన్, 1/4 అంటే ఇంతమంది ఉమెన్, తర్వాత ఇంతమంది చిల్డ్రన్. అసలు అవసరం లేదు. అట్లా వెళ్తే ఏమవుతుంది తెలుసా? ఆన్సర్ వస్తుంది, కానీ చాలా టైం పడుతుంది. అసలు మనకు ఈ 120 అవసరమే లేదయ్యా. చూడండి, ఇది అడిషనల్ ఇన్ఫర్మేషన్, రిడెండెంట్ అంటాం. దీన్ని ఏమంటామంటే మన షార్ట్ కట్కి రిడెండెంట్. ఇది నాకు అవసరం లేదు, ఇది లేకుండానే నేను క్వశ్చన్ చేస్తాను. ఎట్లా చెప్పండి? ఒక బ్లూ ప్రింట్ వేసుకోండి. వాడు అడిగింది ఏంటి? ఎంటైర్ గ్రూప్ యావరేజ్ నాకు కావాలి అన్నాడు. ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే నంబర్ ప్రకారంగా మెన్, ఉమెన్, చిల్డ్రన్ రేషియో తీసుకోండి. తరువాత ఏజ్ ప్రకారంగా మెన్, ఉమెన్, చిల్డ్రన్ రేషియో తీసుకొని వెయిటెడ్ యావరేజ్ ఫార్ములా మీరు అప్లై చేయండి. ఆటోమేటిక్గా గ్రూప్ది ఎంటైర్ యావరేజ్ వస్తుంది కదా. ఎట్లా చూడండి, ఫస్ట్ నా టాస్క్ ఏంటి? నెంబర్ రేషియో కనుక్కుంటాను అయ్యాను. నెంబర్ రేషియో ఎవరెవరికి? మెన్, ఉమెన్, చిల్డ్రన్ నెంబర్ రేషియో. తర్వాత నేనేం చేస్తాను? ఏజ్ రేషియో కనుక్కుంటాను. ఓకేనా? ఇక్కడ మెన్, ఉమెన్, చిల్డ్రన్ ఏజ్ రేషియో వస్తుంది. రెండింటిని మల్టిప్లై చేసుకొని డివైడెడ్ బై చేసుకుంటే మనకు డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది 60తో కంపారిజన్ చేస్తే. ఎట్లా చెప్పండి? నేను చేస్తాను చూడండి. ఫస్ట్ ఇక్కడ మెన్, ఉమెన్, చిల్డ్రన్ రేషియో చెప్పండి. ఇట్లా చూడగానే చెప్పాలి. నేను ఎంత చెప్పాలి? నేను చెప్తున్నాను చూడండి. చూడగానే 1/5 మెన్ అన్నాడా? ఇక నాకు 120తో సంబంధం లేదు. 1/5 మెన్ అన్నాడు, 1/4 ఉమెన్ అన్నాడు, మిగిలిన వాళ్ళు చిల్డ్రన్ అన్నాడు. అప్పుడు మెన్ ఈజ్ టు ఉమెన్ ఈజ్ టు చిల్డ్రన్ ఎంత అవుతుంది
తెలుసా? ఇది 5 అంటే దట్ ఈస్ 4:5:11 అవుతుంది అంతే. మెన్ ఈజ్ టు ఉమెన్ ఈజ్ టు చిల్డ్రన్ మనకి 4:5:11 అవుతుంది. పేపర్ మీద పెన్ను పెట్టే అవసరమే లేదు. ఎట్లా వస్తుంది చెప్పండి? నేను బిగినర్స్ కోసం ఇక్కడ చెప్తాను. నెక్స్ట్ టైం నుంచి మీరు పేపర్ మీద పెన్ను పెట్టొద్దు. ఎట్లా అంటే ఇప్పుడు మనకి మెన్ ఉమెన్ చిల్డ్రన్ కదయ్యా, మెన్ ఉమెన్ చిల్డ్రన్. మెన్ ఎంత అన్నాడు? 1/5. నాకు 120తో అవసరం లేదు. ఇది అన్నాడు 1/4. మిగిలిన వాళ్ళు చిల్డ్రన్ అన్నారు. సింపుల్గా రేషియో తెలుసుకోవాలంటే మీరు ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకోండి. ఎల్సిఎం ఎంత? 20 కదా. 20 అంటే 1/5 × 20 చేయండి, 1/4 × 20 చేయండి. అప్పుడు మనకి ఇది 4 వస్తుంది. ఇది ఎంత అవుతుంది? 5 వస్తుంది. మరి చిల్డ్రన్ రేషియో ఎంత అవుతుంది? 4 + 5 9. మొత్తం ఎంత? 20. 20 - 9 ఎంత? 11 అయిపోయింది కదా. ఎంత సింపుల్ టెక్నిక్ చూడండి. సో ఇక్కడ 4:5:11. ఇక్కడ మెన్ ఉమెన్ చిల్డ్రన్ 4:5:11. నేను ఇక్కడ రాసుకుంటాను చూడండి, 4:5:11 అయిపోయింది. ఇప్పుడు ఏం చేయండి అంటే ఇది అవసరం లేదు. నెక్స్ట్ టైం నుంచి మీరు ఇది చెయ్యొద్దు. మీరు చేయాల్సింది ఇది. డైరెక్ట్గా మనం బ్రెయిన్ని యూజ్ చేద్దాం. అర్థమైందా? నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏజ్ రేషియో తీసుకోండి. యావరేజ్ ఏజ్ రేషియో ఆఫ్ మెన్ ఉమెన్ చిల్డ్రన్ తీసుకోండి. ఎట్లా తీసుకుంటాను చెప్పండి? ఇక్కడ ఉమెన్కు మెన్కు కంపారిజన్ ఏమి ఇచ్చాడు చూడండి. యావరేజ్ ఏజ్ ఆఫ్ ఉమెన్ ఈజ్ 5/6 ఆఫ్ యావరేజ్ ఏజ్ ఆఫ్ మెన్. నాకు డైరెక్ట్గా చెప్పండి, ఉమెన్ ఈజ్ టు మెన్ ఎంత చెప్పండి యాజ్ ఫర్ యాజ్ యావరేజ్ ఏజ్ ఈజ్ కన్సర్న్. మళ్ళీ ఒకసారి చదవండి సెంటెన్స్. పేపర్ మీద పెన్ను పెట్టకుండానే చెప్పొచ్చు. ఎట్లా? యావరేజ్ ఏజ్ ఆఫ్ ఉమెన్ ఈజ్ 5/6 ఆఫ్ దట్ ఆఫ్ యావరేజ్ ఏజ్ ఆఫ్ మెన్. అంటే ఉమెన్ 5 parts అవుతుంది ఏజ్, మెన్ యావరేజ్ 6 parts అవుతుంది. అంతే కదా. ఉమెన్ ఏజ్ మెన్ యావరేజ్లో 5/6. అప్పుడు ఉమెన్ ఈజ్ టు మెన్ ఎంత అవుతుంది? 5/6 అవుతుంది కదా. క్లియరా? పెన్ అవసరం లేదు కదా. సరే, బిగినర్స్ కోసం నేను ఒక్కసారి చెప్తాను చూడండి. ఏం లేదయ్యా, ఇప్పుడు మెన్ ఏజ్ 1 part అనుకోండి, 1 అనుకోండి. అప్పుడు ఉమెన్ ఏజ్ ఎంత కావాలి? యావరేజ్ ఏజ్ 5/6 ఆఫ్ 1 అంటే 5/6 కావాలి. అప్పుడు మనకు మెన్ ఈజ్ టు ఉమెన్ ఏమవుతుందంటే 6:5 అవుతుంది. యాజ్ సింపుల్ యాజ్ దిస్ వన్. ఎందుకు? 1/5/6 అంటే 6:5 అవుతుంది. ఇదంతా మనం చేయొద్దు. అంత బ్రెయిన్లో ఉండాలంటే బేసిక్స్ పర్ఫెక్ట్ ఉండాలి. మీ ఫోకస్ అనేది ఉండాలి. ఇప్పుడు నేను డైరెక్ట్ చేస్తున్నాను చూడండి. ఉమెన్ ఈజ్ టు మెన్ అంటే 5:6 అవుతుంది. 5:6. మరి చిల్డ్రన్ చూడండి, ఇక్కడ మెన్ ఈజ్ టు చిల్డ్రన్ ఆర్ చిల్డ్రన్ ఈజ్ టు మెన్ ఏమి ఇచ్చాడు? ఇది డైరెక్ట్ చేయండి. ఇక్కడ యావరేజ్ ఏజ్ ఆఫ్ చిల్డ్రన్ ఈజ్ 1/4 ఆఫ్ దట్ ఆఫ్ మెన్. అంటే చిల్డ్రన్ ఈజ్ టు మ్యాన్, చిల్డ్రన్ ఈజ్ టు మెన్ ఈజ్ ఈక్వల్ టు 1:4 అవుతుంది కదా. సింపుల్. ఇప్పుడు ఉమెన్ ఈజ్ టు మెన్, ఇదంతా ఏజ్, యావరేజ్ ఏజ్. ఉమెన్ ఈజ్ టు మెన్ 5/6 వచ్చింది. చిల్డ్రన్ ఈజ్ టు మెన్ 1:4 వచ్చింది. మరి ఉమెన్ ఈజ్ టు మెన్ ఈజ్ టు చిల్డ్రన్ మనం కనుక్కోలేమా? బేసిక్ కదా, ఫస్ట్ క్లాస్లో చెప్పాను నేను. ఎట్లా? ఉమెన్, మెన్, చిల్డ్రన్. ఇక్కడ మెన్ కామన్ ఉంది కదా ఇక్కడ. సో ఇక్కడ మనకి మెన్ది 4:, చిల్డ్రన్ 1 అవుతుంది. అప్పుడు మనకి ఉమెన్ ఈజ్ టు మెన్ ఈజ్ టు చిల్డ్రన్ అంటే 5:4, 6:4, 6:1 మనకు తెలుసు కదా, జిగ్జాగ్ ఫార్ములా. సో ఇక్కడ 5:4 ఇది 20 అవుతుంది, ఇది 24 అవుతుంది, ఇది 6 అవుతుంది. అంటే 2 10s, 2 12s, 2 3s. అంటే ఉమెన్, మెన్, చిల్డ్రన్ 10, 12, 3. ఇక్కడ తీసుకోండి. ఉమెన్ ఎంత? 10. ఓకేనా. దాని తర్వాత మెన్ ఎంత వచ్చిందయ్యా? ఎక్కడ ఉంది మెన్? మెన్ ఇక్కడ. మెన్ 12, ఉమెన్ 10, చిల్డ్రన్ 3. అంతేనా? రైట్. సో ఇక్కడ మెన్ ఎంత వచ్చింది? 12 వచ్చింది. అంతే కదా. 12:10 ఇది 3 అనమాట. 12:10:3. ఓకేనా. ఇంక ఈ రఫ్ వర్క్ అవసరం లేదు. ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చాను చెప్పండి. మనము యావరేజ్ ఏజ్ రేషియో కనుక్కున్నాము, తర్వాత నెంబర్ వచ్చింది. ఇప్పుడు ఈ ఎంటైర్ గ్రూప్ ఏజ్ యావరేజ్గా ఎంత? ఎంటైర్ గ్రూప్ ఏజ్ యావరేజ్గా ఎంత అంటే మనం ఏ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం చెప్పండి? వెయిటెడ్ యావరేజ్ మెథడ్ యూజ్ చేస్తాం. ఎట్లా? ఇదేమో నంబరు, దెన్ ఇదేమో యావరేజ్ ఏజ్. అప్పుడు మీరు మల్టిప్లై చేయండి. అంతే కదా. వెయిటెడ్ యావరేజ్లో మనం ఏం చేస్తాం? మొత్తం గ్రూప్ కావాలంటే మల్టిప్లై చేస్తాం. అప్పుడు 4:12 ఇది 48 అవుతుంది, ప్లస్ 5:10 ఇది 50 అవుతుంది, ప్లస్ ఇది 33 అవుతుంది. డివైడెడ్ బై టోటల్ నెంబర్ తీసుకుంటాం. 4 + 5 + 11 ఇంతకుముందే చేసాం 20. అంటే మనకి ఇక్కడ 50 + 48 అంటే ఇది కూడా 50 అనుకోండి. క్యాలిక్యులేషన్ సింప్లిఫికేషన్ పర్పస్లో 50, 100 ఇక్కడ నుంచి 2 తగ్గించేసుకోండి. ఇటు తీసుకున్నాం కదా. 131/20 అయ్యా. సింపుల్. 131/20. ఈ 131/20 ఏంటి?
నేను తీసుకున్న ఇమాజినరీ నెంబర్స్ ప్రకారంగా మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్. కానీ ఇది ఫైనల్ ఆన్సర్ కాదు. ఎందుకంటే నేనేం చేశాను, మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఇదే బ్యూటీ అయ్యా, యూనిటరీ మెథడ్ బ్యూటీ ఇదే అనమాట. నేనేం చేశాను, ఇచ్చిన పారామీటర్స్ ప్రకారంగా, ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా నేను నా ఇమాజినరీ నెంబర్స్తో క్వశ్చన్ని స్టార్ట్ చేశాను. ఇంతవరకు ఇమాజినేషనే, అంటే ఫైండ్ అవుట్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ద గ్రూప్ నా నెంబర్స్ ప్రకారంగా 131/20 ఈజ్ ద ఆన్సర్. కానీ అది ఫైనల్ ఆన్సర్ కాదు. ఎందుకంటే వాడు ఇక్కడ యాక్చువల్ ఫిగర్ ఇచ్చాడనమాట. యూనిటరీ మెథడ్ ప్రకారం ఏంటి, ఇమాజినరీని యాక్చువల్కి కంపేర్ చేస్తాను. ఇమాజినరీని యాక్చువల్కు కంపేర్ చేసి నేను ఆన్సర్ను తీసుకొస్తాను. అర్థమైందా? మీరు కరెక్ట్గా చేస్తే స్టూడెంట్స్, నేను చెప్తున్నాను, ఈ మొత్తం కూడా మీరు పేపర్ మీద రాసే అవసరం లేదు. ఎందుకు, నెంబర్ రేషియో చూడగానే వస్తుందా, ఏజ్ రేషియో చూడగానే వస్తుందా, రెండింటిని మల్టిప్లై చేసి /20 చేయలేరా? చాలా ఈజీగా చేసుకోవచ్చు. అట్లా చేయగలిగితేనే జాబ్ వస్తుంది మనకి. అర్థమైందా? ఫోకస్ ఉండాలి మనకి. అయిపోయింది. ఇప్పుడు నాకు దీన్ని కంపారిజన్ చేద్దాం. ఎట్లా కంపేర్ చేస్తారు చెప్పండి. ఇక్కడ యావరేజ్ ఏజ్ ఆఫ్ మెన్ ఈజ్ 60 years అన్నాడు. యాక్చువల్గా మన ఇమాజినేషన్ ప్రకారంగా యావరేజ్ రేషియో ప్రకారంగా మెన్ 12 years అయ్యా. 12 అంటే దిస్ 12 parts ఈజ్ ఈక్వల్ టు 60 years. అంతే సింపుల్. 12 parts ఈజ్ 60 years. అప్పుడు 1 part ఎంత అవుతుంది, 12 5s 1 part ఈజ్ ఈక్వల్ టు 5. మరి 1 part ఈజ్ ఈక్వల్ టు 5 అయినప్పుడు 131/20 ఎంత? అంతే కదా, సింపుల్. 131/20 ఎంత అంటే 131/20 ఇంటూ 5, 5 4 times అంటే 131/4. మీరు తీసుకుంటే 4 3s 12, 1 మిగులుతుంది, 4 2s 8, 3 మిగులుతుంది, 4 7s. ఇంకా ముందుకు పోదామంటే మీరు ముందుకు వెళ్ళండి, 4 5s సరిపోతుంది. 32.75. కానీ ఇక్కడ మనకు 32.75 అనేది 75 వచ్చిందా? సో దిస్ ఇస్ రైట్. అంతే. 32.75 లేకపోతే 32 పాయింట్ సంథింగ్ అనేది మనకి ఇచ్చిన ఆప్షన్స్లో లేదు. చూడండి, మనకి ఇచ్చిన ఆప్షన్స్లో 35 ఉంది, 32 ఉంది, 36 ఉంది, 38 ఉంది. కానీ జనరల్గా యావరేజ్ క్వశ్చన్స్లో ఏజ్ చెప్పేటప్పుడు పాయింట్స్లో ఉండదు. కానీ కొన్ని క్వశ్చన్స్ ఇలా ఉండే అవకాశం ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి నేను ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను అనమాట. సో ఇక్కడ నాకు వచ్చిన ఆన్సర్ 32.7 అనేది ఈ ఆప్షన్స్లో లేదు. అంటే దాని అర్థం ఏంటి చెప్పండి. వెన్ ద ఆన్సర్ ఈజ్ నాట్ దేర్ ఇన్ ద ఆప్షన్స్, మై ఆప్షన్ ఈజ్ నన్ ఆఫ్ దిస్. చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు. ఆన్సర్కి ఆప్షన్కి మధ్యలో కన్ఫ్యూజ్ కావద్దు. మనకి ఇచ్చిన ఆప్షన్స్ 5, నాకు వచ్చిన ఆన్సర్ మీరిచ్చిన ఆప్షన్స్లో లేదు. నా ఆన్సర్ ఒకటి వచ్చింది, అది మీరిచ్చిన ఆప్షన్స్లో లేదు. అంటే దాని అర్థం ఏంటి, నన్ ఆఫ్ దీస్ ఈజ్ మై ఆప్షన్. 32 పాయింట్ సంథింగ్ అనేది నా ఆన్సర్. 32 పాయింట్ సంథింగ్. ఆప్షన్ వచ్చేసి నన్ ఆఫ్ దీస్. 5 ఆప్షన్స్లో నా ఆప్షన్ నన్ ఆఫ్ దీస్, బికాజ్ నా ఆన్సర్ అనేది మీరు ఇచ్చిన 4 ఆప్షన్స్తో సరిపోవట్లేదు, మ్యాచ్ అవ్వట్లేదు. కాబట్టి నా ఆప్షన్ వచ్చి నన్ ఆఫ్ దీస్, నా ఆన్సర్ వచ్చి 32. క్లారిటీ వచ్చిందా? ఇది క్వశ్చన్ చేసే పద్ధతి. చూడండి, నేను ఒక్కసారి బిగినర్స్కి నేను క్విక్గా చెప్తాను. చూడండి, మళ్ళీ ఒక్కసారి రీక్యాప్ చేస్తాను ఫాస్ట్గా, వితిన్ 30-40 సెకండ్స్లో. ఏం లేదు, ఫస్ట్ ఆ క్వశ్చన్ చదువుకుంటాం, నెంబర్ రేషియోగా అనుకుంటాం, 4:5:11. ఇదంతా నా ఇమాజినేషనే. ఎందుకంటే అది ఏది డిబేట్ చేయట్లేదు. అసలు 120 అనేది నేను తీసుకోవట్లే లేదు, నాకు అవసరమే లేదు. అర్థమైందా? సో ఇక్కడ 4 5 11 వచ్చింది. తర్వాత యావరేజ్ రేషియో తీసుకుంటే ఉమెన్ మెన్ కంపారిజన్ ఇచ్చాడు, చిల్డ్రన్ మెన్ కంపారిజన్ ఇచ్చాడు. ఆ 3 చేసుకుంటే 12:10:3 వచ్చింది. వెయిటెడ్ యావరేజ్ ప్రకారంగా ఎంటైర్ గ్రూప్ యావరేజ్ వచ్చేసి 131/20. అప్పుడు మనం దీంతో క్వశ్చన్తో కంపేర్ చేసుకుంటే ఈ 60 అనేది మెన్ ఇచ్చాడు కదా, యావరేజ్ ఏజ్ 12 years కదా, 12ని 60తో కంపేర్ చేస్తామంటే ఎన్ని పార్ట్స్, 1 part ఈజ్ ఈక్వల్ టు 5. యాక్చువల్గా మీరు ఇంకా డీటెయిల్గా వెళ్ళాలంటే 12 parts ఈజ్ ఈక్వల్ టు 60 అంటే 131/20 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అనమాట. ఇక అంత పెద్దగా చేయకుండా ఇక్కడ మనం 1 part 5 అనుకున్నాం. మనం ఇక్కడ టోటల్ 131/20 ఇంటూ 5 చేసుకుంటే నా ఆన్సర్ వచ్చింది. ఇది చేసే పద్ధతి అనమాట. ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ, రైట్? సో మీరు
ఈజీగా నేను అనుకోవడం ఒక కొత్త విషయం, ఒకటి కాదు 2-3 కొత్త పాయింట్స్ ఇందులో నేర్చుకొని ఉంటారు బిగినర్స్. ఇది అప్లై చేసుకోండి, ఏ క్వశ్చన్ అయినా విత్ ఇన్ ద స్టిపులేటెడ్ టైమ్ వస్తుంది. నా సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే, ఎవరైతే స్టూడెంట్స్ గవర్నమెంట్ జాబ్కి ప్రిపరేషన్ చేస్తున్నారో మీరు ఖచ్చితంగా ఎక్కడైనా ఒక దగ్గర గైడెన్స్ తీసుకోండి, లేకపోతే టైం వేస్ట్ అవుతుంది. మీరు ఒక దగ్గర కోచింగ్ మంచి ఎక్స్పర్ట్స్ దగ్గర తీసుకుంటే మీకు ఏమవుతుందంటే ఫుడ్ అంతా కుక్ చేసి రెడీగా ఉంటుంది, ఇంకా మీరు చేసే పని లేదు. 25 years నుంచి నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అర్థమైందా? మొత్తం ఫుడ్ కుక్ చేసి ఉంటుంది, మీరు వచ్చి తినడమే. అప్పుడు మీరు మీ ఎఫర్ట్స్ ఎక్కడ పెట్టండి, మీరు ప్రాక్టీస్లో పెట్టండి. మళ్ళీ మీరే కొత్త షార్ట్ కట్ చేసుకొని మీరే ప్రాక్టీస్ చేస్తే గవర్నమెంట్ జాబ్ వస్తుంది, 2 సంవత్సరాలు పడుతుంది. వద్దు, అంత అవసరం లేదు. 6 నెలల్లో 6 monthsలో మీకు ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ప్రాపర్గా వీడియోస్ ఫాలో అవ్వాలి. తర్వాత నా రిక్వెస్ట్ ఏంటంటే, మనకు తెలుగు ఛానల్ ఈ మధ్య స్టార్ట్ చేశాము. ఒక 1300-1400 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ సబ్స్క్రిప్షన్ బేస్ మనం పెంచుకోవాలి. మీరు మీ అన్ని సర్కిల్స్లో ఇలాంటి వీడియోస్ ఫార్వర్డ్ చేయండి, మీ ఫ్రెండ్స్కు యూజ్ అవుతాయి, వాళ్ళు బెనిఫిట్ అవుతారు. అట్ ది సేమ్ టైం మాకు మోటివేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ స్టూడెంట్స్. అండ్ ఇంకొకటి, మేము టెలిగ్రామ్ మనది గ్రూప్ ఛానల్ 2 ఉంటాయి. ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్ పెడతాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ స్టూడెంట్.